మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ అండర్ 14, 17 క్రీడలు ఎట్లా జరుగుతాయి? ఈ రోజు స్థానిక మేకల అవినాష్ స్టేడియంలో అండర్ 14, అండర్ 17 బాలికల ఖోఖో గేమ్స్ నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా డిఓ గారి ఆదేశానుసారం ఈ రోజు అకాడమిక్ లో భాగంగా ఎప్పుడు నిర్వహించే విధంగానే ఈ రోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో ముఖ్యంగా 6 నియోజకవర్గ స్థాయిలో పిల్లలందరినీ మెరిట్ ప్రకారం తీసుకొని జిల్లా స్థాయిలో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారిని ఆహ్వానించి వారిని అందరి విద్యార్థులను పరిచయం చేస్తూ మరియు పద్ధతి ప్రకారము కన్వీనర్లను పెట్టి ఖచ్చితమైన నిర్వహణ చేశాము. ఈరోజు సార్ ఎన్ని విభాగాలు నడుస్తా ఉన్నాయి? ఏం గేమ్స్ పెడతా ఉంది? ఈ రోజు 2 విభాగాలు నడిచాయి సార్. ఒకటి అండర్ 14, ఒకటి అండర్ 17 అండి. ఇందులో గర్ల్స్ బాలికలు నిర్వహించడం జరిగింది ఖోఖో. వీటిని నిర్వహించిన తర్వాత మళ్ళీ ఉమ్మడి జిల్లా నిర్వహించి అక్కడి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి గేమ్స్ కు పంపించడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పటికి ఎంత మంది రాష్ట్ర స్థాయికి ఎన్నిక? ఇప్పటి వరకు నిన్న కబడ్డీ జరిగింది సార్. నిన్న కబడ్డీ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ నిర్వహించడం జరిగింది. వాలీబాల్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రెండింటిని నిర్వహించి ఈ రోజు జరుగుతున్న భువనగిరిలో జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి నల్గొండ జిల్లా స్థాయికి వారిని పంపించడం జరిగింది. అంటే టోటల్ గా ఎంత మంది స్టూడెంట్స్ పోటీలో పాల్గొన్నారు? వాళ్ళ సంఖ్య ఎంత? నిన్న మొత్తం సార్ 620 చిల్లర మంది పాల్గొన్నారు సార్. అందులో ప్రతి ఒక్క జట్టులో కబడ్డీలో 12 మందిని తీయడం జరుగుతుంది. అండర్ 17 గర్ల్స్ అండ్ బాయ్స్ 12, 24 సేమ్ 14 లో కూడా అలానే తీయడం జరిగింది. రేపు జరిగేటువంటి బాయ్స్ ఎంత మంది సంఖ్య వస్తారు అంచనా అంటే సార్ అథ్లెటిక్స్ కి చాలా డిసిప్లిన్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఎంత కాంపిటీషన్ ఉన్నది రేపు ఉదయం చెప్పగలుగుతుంది. సెక్రటరీ మేడం విమల గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి చూసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అంటే టోటల్ గా అసలు పూర్తిగా ఎలా నిర్వహిస్తున్నారు ఏంటనే పూర్తి అంశాలు చెప్పండి సార్. మీ అందరికి ముఖ్యంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. నేను ఇంతకు ముందు మిర్యాలగూడ నియోజకవర్గంలో మా యొక్క నల్గొండ జిల్లా కాదు ఉమ్మడి జిల్లా కాంపిటీషన్స్ జరిగినప్పుడు అక్కడికి వచ్చారు. చాలా సంతోషం సార్. అక్కడ పేరెంట్స్ తోటి లైవ్ లో మీరు మాట్లాడి తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు యువత తప్పుదావ పట్టకుండా ఉండటానికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారము నేను నల్గొండ జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీగా గత సంవత్సరము నేను నియామకం చేయడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆదేశానుసారము ఈ అకాడమిక్ ఇయర్ లో మెయిన్ స్కూల్ గేమ్స్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడానికి ఉమ్మడి జిల్లాకి పంపించడానికి నిన్న 900 మంది విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం జరిగింది సార్. వారిని ఈ రోజు ఉదయం సూర్యాపేటకి కబడ్డీ అండర్ 14, అండర్ 17 బాలబాలికల్ని, అదే విధంగా వాలీబాల్ కి యాదాద్రి భువనగిరి జిల్లాకి అండర్ 17 బాలబాలికలను పంపించడం జరిగింది టీమ్ వైజ్ గా. అదే విధంగా ఈ రోజు అండర్ 17 బాలబాలికలది ఖోఖో అండ్ అథ్లెటిక్స్ కూడా 6 నియోజకవర్గం అంటే జిల్లా లెవెల్లో మొత్తం కాంపిటీషన్ జరిగింది. ఈ రోజు కూడా 900 మంది విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అథ్లెటిక్స్ కి ఇంత పెద్ద పరిమాణంగా పిల్లలు రావడం నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మహిళలకి ప్రత్యేకంగా ఒక రోజు పెట్టుకుంటే వాళ్ళ సత్తా చాటిస్తారని ఈ రకంగా చూసి నేను అభినందపడుతున్నాను సార్. ముఖ్యంగా ఎందుకంటే ఎందు లేము అనేటటువంటి ఉన్న ప్రకారంగా మహిళా శక్తిని నాకు 6 నియోజకవర్గాలు ఉన్నాయి మన నల్గొండ జిల్లా నుంచి. ఫస్ట్ టైం ఆ నియోజకవర్గ స్థాయి పాఠశాలల క్రీడలు జరగడము ఎంత ఆనందంగా జరిగినాయి అంటే ఎక్కడా డిస్టర్బ్ లేకుండా సార్ చాలా చక్కగా జరిగినాయి. ఒక అంబరాన్ని అందేటటువంటి సంబరంగా జరిగినాయి. అవి చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. 69వ హెచ్జిఎఫ్ క్రీడలలో ఘనత కూడా మన జిల్లాది. ఇదే ఫస్ట్ నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. డిఈఓ గారు ధైర్యంగా నీకు ఎలా అనుకూలం అనిపిస్తే అది మీరు నిర్ణయం తీసుకోమంటే సీనియర్ పీడీలని 3 యూనియన్లని కూర్చోబెట్టుకొని మాట్లాడి నేను అది ఏకీకృతం తీసుకోవడం జరిగింది. అట్లనే సక్సెస్ చేసిరు సార్. కొందరు కష్టపడి వాళ్ళ చేతి నుంచి డబ్బులు పెట్టుకొని చేసిర్రు. కొందరు ఎంఈఓలు ఇష్టపడి పిల్లల కోసమని సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేసి వాళ్ళు సొంతగా బోడంగపర్తి ఎంఈఓ గారు ఇచ్చారు. నల్గొండ ఎంఈఓ గారైతే ఇక
అసలు మొత్తం కండక్ట్ చేశారు మొదటి నుండి చివరి కత్తుల ప్రభు అరుంధతి మేడం గారు. నిన్న కూడా వారు మాకు ప్రారంభోత్సవానికి డాక్టర్ పుల్లారావు గారు, కత్తుల అరుంధతి మేడం గారు రావడం జరిగింది సార్. చాలా హ్యాపీ సార్. వాళ్ళు వచ్చి డిఓ గారు రాలేకపోయినందుకు మేము చింతిస్తున్నాం. సారు వస్తా అన్నారు కానీ నిన్న కలెక్టర్ మీటింగ్ ఉంది, ఈ రోజు హైదరాబాద్ లో పన్నుండి వెళ్ళారు సారు. చాలా సారు ఫోన్ లో కూడా సంప్రదించి పిల్లలు జాగ్రత్త చూసుకోమ్మా అంటున్నారు. నా నియోజకవర్గాల 6 విషయం మెయిన్ ఏంటంటే చాలా చక్కగా చేసిన వాళ్ళ పేర్లు. నకరేకల్ నుంచి మన నంద్యాల రాజశేఖర రెడ్డి గారు నియోజక కన్వీనరు, మిర్యాలగూడ నుంచి శోభారాణి గారు కన్వీనరు, తర్వాత చెండూరు నుంచి మునుగోడు నుంచి జంగయ్య గారు సీనియర్ పీడి వారు నియోజకవర్గ కన్వీనరు, దేవరకొండ నుంచి జయా మేడం గారు నియోజకవర్గ కన్వీనరు, నాగార్జున సాగర్ కాన్ఫరెన్స్ నుంచి సత్యనారాయణ గారు నియోజకవర్గం, నల్లగొండ హెడ్ క్వార్టర్ లో నుంచి వీసం రాజు గారు. ఈ 6 కూడా వాళ్ళు శక్తిలా ఒక హెచ్ఎఫ్ సెక్రటరీ ఎంత కష్టపడుతుంది అనేటటువంటిది తెలియడానికి వాళ్ళ 6 కూడా కృషి చేసి ఎంత చక్కగా టీములను తీసుకొచ్చిన్నారు సార్. ఈవెన్ ప్రతి స్టూడెంట్ పెన్ నెంబర్ తో సహా తీసుకొచ్చి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా సక్సెస్ కావడానికి, ఇది సక్సెస్ రేట్ ఉండటానికి నాకు 6 కూడా ఒక పిల్లర్ లాగా ఇక్కడ ఉండి సక్సెస్ చేపిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. అదే విధంగా ప్రతి ఆటలోనూ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లో సీనియర్ ప్లేయర్స్ అందరుగా కూడా వాళ్ళు నేషనల్ పంపించిన పిల్లలైతేమి, వాళ్ళు నేషనల్ ఆడితేమి, ఇంటర్నేషనల్ ఆడితేమి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సహాయ సహకారాలను అందించారు. ప్రతి పాఠశాల నుంచి ఉన్నటువంటి పీడీపీటీలు కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఇక్కడ అందియబట్టే నేను ఈ స్థాయిలో ఉండగలిగినని మీకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను సార్. ఈ రోజు మన నల్లగొండ మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి ఆటలకు వాటి యొక్క ప్రాధాన్యత గురించి పిల్లలకి వివరించారు. చక్కగా ఆడపిల్లలు ఇంత ఎదగాలమ్మా, ఒదిగి ఉండొద్దు, ఎదిగి ఉండాలని వారు కూడా ఒక కాన్సెప్ట్ పిల్లలకి ఇచ్చారు. చాలా సంతోషం సార్. నిజంగా ఈ సుమన్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే గత ప్రభుత్వము కంటే ఈ ప్రభుత్వం ఈసారి ప్రతి ఒక్కరికి స్కూల్ గేమ్స్ కి ఫండ్ ఇస్తుంది సార్. గేమ్స్ ఫండ్ ఇస్తుంది. యూత్ ని వాళ్ళని ఎటువైపు మన వైపు మలుపుకోవాలి అనేటటువంటి ఆలోచనతోటి డ్రగ్స్ కి ఇంకా మిగతా వాటికి మారక ద్రవ్యాలకి వాళ్ళు వెళ్లకుండా వాళ్ళని మన వైపు తిప్పుకోవాలంటే క్రీడలు ముఖ్యం. క్రీడలలో ఉన్నాడు మానసికంగా ఆరోగ్యవంతుడైతాడు, శారీరకంగా ఆరోగ్యవంతుడు దృఢపడతారు. ప్రతి విషయంలోనూ వాళ్ళకి తొణుకుపాటు ఉండదు అన్న ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వము. నేను ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ముఖ్యంగా సుమన్ టీవీ గారు అసలు లైవ్ లో చూసి లైవ్ తీస్తున్నారు సార్. నేను మిర్యాలగూడలో నల్గొండ ఉమ్మడి జిల్లాది కానీ ఈ రోజు ఇక్కడ జరిగేటటువంటి కూడా వచ్చారు సార్. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అంతేకాకుండా అంటే పిల్లలు పోటీలో పాల్గొనుకుంటే విద్యార్థులతో కూడా మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, స్కూల్స్ అంటే గేమ్స్ ఎలా నడుస్తున్నాయి? చాలా బాగా నడుస్తున్నాయి సార్. ఇక్కడ మాకు గేమ్స్ కండక్ట్ చేసినందుకు విమలా మేడం గారికి చాలా ధన్యవాదాలు. బాలికలు గేమ్స్ ఆడడం చాలా తక్కువ, కానీ ఇంత బాగా ప్రోత్సహించినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏరియా? మేము మిర్యాలగూడ అవంతిపురం శ్రీ ప్రకాష్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వచ్చినాం. ఎంత మంది వచ్చారు? మేము 6 వచ్చినాం. టోటల్ గా 900 మెంబర్స్ వచ్చినారు. ఓకే ఓకే. ఇప్పుడు ఏ గేమ్స్ ఆడినారు మీరు? ఖోఖో. అంటే సెలెక్ట్ అయ్యారా మీరు? సెలెక్ట్ అయ్యారు. ఎంత మంది అయ్యారు సెలెక్ట్ అయ్యారు? 12 మెంబర్స్ దాకా ప్రతి టీం నుంచి 12 సెలెక్ట్ అయినారు. 900 మెంబర్స్ నుంచి చాలా మంది సెలెక్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అంటే గేమ్స్ సంబంధించి ఏర్పాట్లన్నీ అంటే టోటల్ గా అన్ని బాగున్నాయా? అంటే భోజనం ఇట్లా మంచిగా పెట్టారు? భోజనం చాలా మంచిగా పెట్టారు సార్. 900 మందికి పెట్టడం అంటే తక్కువ విషయం కాదు. ఇంత పెట్టినందుకు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. సో థ్యాంక్స్. మంచిగా పెట్టారు సార్. మంచి ప్రొవైడ్స్, వాష్రూమ్స్ కూడా ప్రతి ఒక్కటి నీట్ గా ఉంది సార్.